సో నేను కూడా ఈ బిజినెస్లో తప్పులు చేశాను, దీనిలో లాసులు చూశాను. అంతేగాని అలాగని నేను ఈ బిజినెస్లోంచి క్విట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి. యాక్చువల్గా నేను ఎస్జీకేలో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుందండి. నేను మిషన్ బుక్ చేయడం, డెలివరీ తీసుకోవడం, తీసుకున్న మిషన్ ఇన్స్టలేషన్ రోజుతో సహా నాకు ప్రతిదీ డీటెయిల్గా గుర్తుందండి. సో మిషన్ తీసుకున్నప్పుడు అందరూ మిషన్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా కలగంటారు, నేను కూడా అలాగే కలగన్నానండి. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాన్ని ఎలా వర్క్ చేయాలి, వర్క్లని ఎలాగా నేను కస్టమర్కి చూపించాలి అనే ఆ థాట్లోనే నేను ఉండిపోయానండి. సో మిషన్ కొనేసాను, ఇన్స్టలేషన్ అయిపోయింది, డెమో కూడా అయిపోయింది. అంతటితో అయిపోలేదు కదా, నేను అనుకున్న బిజినెస్ అక్కడితో స్టార్ట్ అయిపోదు కదా, ఇక్కడే అసలు కథ మొదలైంది. సో మిషన్ కొనగానే డబ్బులు వచ్చేవి కదా, ప్రాక్టికాలిటీ వేరేలాగా ఉంటుంది. సో మిషన్ ముందు గంటలు గడిపాను, రాత్రిలు వర్క్ చేశాను నేను. అలాగే డిజైన్స్ గురించి తెలుసుకున్నాను, థ్రెడ్స్లో డిఫరెంట్ రకాలు ఉంటాయి అవి కూడా తెలుసుకున్నాను. ఫినిషింగ్ ఏ దారం వచ్చిందో తెలుసుకున్నాను, ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుందో తెలుసుకోవడం, ఇదంతా పెద్ద టాస్క్ అండి. కానీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఇది పెద్ద టాస్క్ ఏం కాదు. సో ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో నేను కూడా ఈ బిజినెస్లో తప్పులు చేశాను, దీనిలో లాసులు చూశాను. అంతేగాని అలాగని నేను ఈ బిజినెస్లోంచి క్విట్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి. ఓన్లీ నా ఫ్యూచర్నే పెట్టేశాను అంతే. ఎస్జీకే నా ఫ్యూచర్ ఎలా చూపించింది, నా కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేసింది, నా బిజినెస్ జర్నీలో ఎలాంటి ఫౌండేషన్ వేసింది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, బాయ్.